హాయ్ అండి. హలో. నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈరోజు వ్లాగ్ చాలా రోజులు అయిపోయిందండి వ్లాగ్ చేసి. అంటే చాలా మంది చెప్పారు నా వీడియోస్ క్లారిటీ లేదని. అందుకే ఒక 6-7 మంత్స్ దాకా నేను అప్లోడ్ చేయలేదు వీడియోస్. ఇంకా నా వీడియోస్ నా యూట్యూబ్ ఛానల్ ఎంగేజ్ అయిపోతుందని మెయిల్ వచ్చేసరికి ఇంకా భయమేసి కొత్త మొబైల్ అయితే తీసుకున్నాను వీడియోస్ అప్లోడ్ చేయడానికి అనేసి. ఇంకా డైలీ అయితే నా వీడియోస్ ఖచ్చితంగా మీకు వస్తుందండి. ఖచ్చితంగా నా వీడియోస్కి అయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇక్కడైతే నేను బాదము మార్నింగ్ నైట్ నానబెట్టిన బాదమ్స్ ఉన్నాయి. బాబు పాప బాగా తింటారండి బాదం, అందుకని నానబెట్టాను. ఇంకైతే దాన్ని పీల్ తీసి పక్కన పెట్టాలి. పాప లేచేసరికి బ్రష్ చేసుకొని తింటుంది. మన్విత ఇద్దరు పడుకున్నారనమాట. ఇంకా నిద్ర లేచిన వెంటనే ఫస్ట్ వీడియో కూడా స్టార్ట్ చేయలేదు. బీన్స్ అయితే బాయిల్ చేయడానికి స్టవ్ పైన పెట్టేశాను. ఇంకా లేట్ అయిపోతుంది. నేను లేచింది 7 అయిపోయిందండి. చాలా లేట్గా లేచాను ఈరోజు. ఇంకా పాలబ్బాయి అయితే వచ్చాడు. ఇంకా పాలైతే తీసుకుంటున్నాను అనమాట. డైలీ 1/2 లీటర్ పాలు ఇంటికే తీసుకొస్తాడు ఒక అబ్బాయి. పక్కనే ఆవు ఉంది, పిండుకొని డైరెక్ట్గా తీసుకొస్తారనమాట. సో హెల్దీనే కదా ప్యాకెట్ పాలు ఎందుకని ఇక్కడైతే మేము మంత్కి 600 ఇక్కడైతే మేము తీసుకుంటున్నాము. ఇక్కడ ఒక పక్క రైస్ ఒక పక్క బీన్స్ అయితే ఉడకపెట్టేస్తున్నానండి. ఇంకా నేను రైస్ అయితే క్లీన్ చేస్తున్నాను. ఇంకా పిల్లలు మా ఆయన ఎవరైతే లేదు, ఇంకా పడుకొని ఉన్నారు. ఇక్కడ సామాన్లు కొంచెం మెస్సీగా కనిపిస్తుంది. వాష్ చేసి పెట్టిన సామాన్లు ఉన్నాయి నైట్, అవైతే సైడ్ తీసి పెట్టేస్తున్నాను. నైట్ మిగిలిన కర్రీస్ అవన్నీ ఉన్నాయన్నమాట, అవి కూడా సైడ్ తీసి పెట్టేస్తున్నాను. కొంచెం మెస్సీగా కనిపిస్తుంది వీడియోస్ కానీ. బీన్స్ బాయిల్ అయిన తర్వాత పాలైతే వేడి చేసి పెట్టేస్తానండి. మళ్ళీ నేను ఇప్పుడు మర్చిపోయానంటే మళ్ళీ ఈవినింగ్ వరకు పెట్టాను, అట్లనే మర్చిపోతాను. సో వచ్చిన వెంటనే బాయిల్ చేసి అయితే పెట్టేస్తాను, మళ్ళీ చెడిపోకుండా ఉంటాయి కాబట్టి. ఇక్కడైతే బాదం పీల్ తీస్తున్నానండి. ఇంకా పాప లేచే టైం అయింది. సో లేచి బ్రష్ చేసుకొని తింటారు ఇద్దరు పిల్లలు, అందుకని పీల్ తీసి పక్కన పెడుతున్నాను అనమాట. బాత్రూమ్ వేరే వస్తుంది. ఇక్కడైతే బాబు లేచి వచ్చేసాడు. వాడికి ఒక బాదం పెడుతున్నాను. ఏందని కూడా చూడరా, తింటాను. ఇక్కడైతే కర్రీ కోసం ఆనియన్, టమాటో, వెల్లుల్లి అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. క్లీన్ చేసి కర్రీ అయితే ప్రిపేర్ చేసేయాలి. ఇది చాలా అంటే చాలా లేట్ అయిపోయిందంటే, అది కాకుండా ఐటమ్స్ వేరే చాలా చేయాల్సి వచ్చింది. రైసు, పల్లి తాలింపు, దోశ, చట్నీ ఇవన్నీ చేయాలి. సో టైం అయితే చాలా అయిపోయింది, అందుకే ఫాస్ట్గా అయితే చేస్తున్నాను. యాక్చువల్గా ఈరోజు చేయొద్దు అనుకున్న వీడియో సరే చేద్దాము అని స్టార్ట్ చేశాను అనమాట. నిన్న ఫ్రెండ్షిప్ డే కదండి, సండే బిలేటెడ్గా
యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. ఆనియన్స్ టమాటాలు వేసి కట్ చేసేసాను. ఇంకా ముల్లంగి అయితే పీల్ చేయాలండి. పీల్ చేసి దాన్ని కట్ చేసుకున్నప్పుడు కర్రీ రెడీ అయిపోయినట్టే సగము. రైస్ అయితే సెకండ్ విజిల్ కూడా వచ్చేసింది. ఇక దాన్ని ఆఫ్ చేసేస్తాను. తర్వాత బీన్స్ అయితే బాయిల్ అయిపోయాయండి. దాన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ పాలైతే పెట్టేస్తున్నాను. వేడి చేసి పక్కన పెట్టేసానంటే మళ్ళీ అదొక పని కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ నాకు మర్చిపోతాను, పాలు చెడిపోతాయి కాబట్టి. దాంతో మీగడ తీసి సపరేట్గా పెట్టి నేనైతే నెయ్యి చేస్తానండి. ఇప్పుడు బాయిల్ చేశానంటే నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే దానిపైన లేయర్ అంతా బాగా థిక్గా వస్తుంది. పక్కకు తీసి పెట్టడానికి బాగుంటుంది. అందుకని మార్నింగ్ అయితే నేను అది ఒక పాయింట్ ఆఫ్ వ్యూగా ఆలోచించి ఇలా మార్నింగే బాయిల్ చేస్తే నా ఈవినింగ్ కల్లా కొంచెం లేయర్ అనేది పైకి వస్తుంది. పిల్లలకి కాంచి ఇవ్వడానికి బాగుంటుంది, తర్వాత నేర్చడానికి బాగుంటుంది అనే ఉద్దేశంతో అయితే నేను మార్నింగే పాలు కాంచి పెట్టేస్తాను. ఇక్కడైతే ముల్లంగికి పీల్ తీసేస్తున్నాను. యాక్చువల్గా చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తానండి. ఈరోజు టైం అయిందని చెప్పాను కదా, పెద్ద పెద్దగానే బాయిల్ అయిపోతాయి అన్న ఉద్దేశంతో నేనైతే పెద్ద పెద్ద పీసెసే కట్ చేస్తున్నాను. ఇక్కడైతే పాలు పొంగిపోయాయి, యాక్చువల్గా కింద పోయాయి. ఆ వీడియో అయితే నేను ఎడిట్ చేశానండి. కర్రీ చేసేటప్పుడు పక్క స్టవ్ దగ్గర కొంచెం మరక కనిపిస్తుంది, అది పాలు పొంగిన మరకండి. నేను ఇంతకుముందు ఒక వీడియో చూసాను, షార్ట్ వీడియో. నా చపాతీ నేను చేసే చపాతీ చూడండి, నా స్టవ్ ఎలా ఉందో చూడొద్దు అండి అనేసి ఒక వీడియో వైరల్ అవుతుంది కదా. మేబీ నా స్టవ్ అలా ఉందని చెప్తారేమో అని ముందుగానే చెప్తున్నాను. పాలు పొంగాయి కొద్దిగా, దానివల్ల కొంచెం మెస్సీ అయింది అక్కడ. నేనైతే అప్పటికప్పుడే క్లీన్ చేసేస్తానండి స్టవ్. కొంచెం మా ఆయన ఎప్పుడన్నా వంట చేస్తే మెసేజ్ చేసి పెట్టేస్తారు. నేను వంట చేస్తే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను. మా ఆయన వంట చేశారంటే మొత్తం ఒకసారి క్లీన్ చేసేస్తానండి. ఇక్కడ ఆయిల్ వేసి జీలకర్ర, ఉద్దిపప్పు, ఆవాలు, మెంతులు ఇవన్నీ వేసి అయితే నేను బాయిల్ చేసిన శనగగింజలు కూడా కొద్దిగా వేసాను అనమాట. నా వీడియోస్లో మీకేమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే, వాయిస్ స్లోగా ఉన్నా, నా వీడియోస్లో క్లారిటీ లేకపోయినా, నా వీడియోస్ లెంతీగా ఉన్నా, నా వీడియోస్లో ఇంకా ఏమైనా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేనైతే మీకు ఆ విధంగానే చేసి చూపిస్తాను. వీడియో పెట్టే హడావిడిలో నేనైతే ఫస్ట్ రెడ్ చిల్లీ వేయాలి, మర్చిపోయానండి. అయ్యో ఆనియన్స్ వేసేసాను మర్చిపోయి. మళ్ళీ వేసాను బాయిల్, అది బాగా వేగాయి, వేయకుండా ఏం పోలేదు. కానీ ముందే వేసుంటే ఇంకా బాగా టేస్ట్ వచ్చి ఉంటుందేమో, నాకు తెలీదు. మర్చిపోయి మళ్ళీ ఫాస్ట్గా అసలు రెచ్చి కూడా పెట్టుకోలేదు. రెచ్చివి గవ్వ డబ్బాల నుంచి అట్లా వేస్తున్నాను అనమాట. వీడియో దీంట్లో పడి మర్చిపోయాను అనమాట. ఇక్కడ ముల్లంగి వేసి బాగా బాయిల్ చేస్తున్నానండి. అది బాయిల్ ఎంత ఎక్కువ బాయిల్ అయితే అంత టేస్టీగా ఉంటుంది ముల్లంగి చట్నీ. నూనెలోనే బాగా బాయిల్ అవ్వాలి. నూనె బాగా ఉప్పు కారం అంతా బాగా పడితేనే మంచిగా ఉంటుంది టేస్ట్ ముల్లంగి చట్నీ.
ఇక్కడైతే పాలు తీసి పక్కకు పెట్టేసి బీన్స్ తాలింపుకి అయితే రెడీ చేస్తున్నానండి. వరమహాలక్ష్మి ఫెస్టివల్ వస్తుంది కదా, మొత్తం ఇల్లంతా క్లీన్ చేయాలి. 2 days బ్యాక్ అయితే నేను పైన కబోర్డ్స్ అన్నీ క్లీన్ చేశానండి. పక్కింటి అమ్మాయి చాలా హెల్ప్ చేసింది నాకు. పైన అంతా క్లీన్ చేసేసాను. అదైతే నేను వీడియో షూట్ చేయలేదండి, అంతలోపు నాకు ఫోన్ అయితే రాలేదు. నాకు 2 days బ్యాకే ఫోన్ వచ్చింది. సో ఇంకా నేను అన్ని వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తాను, నా క్లీనింగ్ వీడియోస్, నా వరమహాలక్ష్మి ఫెస్టివల్ వ్లాగ్స్, ఎవ్రీథింగ్ మీకు షేర్ చేస్తానండి. నాకు దయచేసి ఒక చిన్న లైక్ ఇవ్వండి, నాకు సపోర్ట్ చేయండి. మీ లైక్ ద్వారానే నేను ఇంకా ముందుకు వెళ్తానండి. ఒకే ఒక చిన్న లైక్ ద్వారా నేను ఇంకా కొంచెం ముందుకు వెళ్తాను. బీన్స్ అయితే తాలింపు చేసేస్తున్నాను. ఇదైతే చాలా ఈజీనే, బాయిల్ అవ్వడమే మెయిన్ పార్ట్. ఇక్కడ అది బాయిల్ అయిపోయిందంటే ఈజీ తాలింపు చేయడము. ఇక్కడైతే చింతపండు కొద్దిగా వేస్తున్నానండి చట్నీకి. బాగా ఉడికిపోయింది, ఫ్రై అయిపోయింది. కొంచెం ఒక 5 నిమిషాలు, ఇప్పుడే చింతపండు వేసాను కాబట్టి ఒక 5 నిమిషాలు అట్లా ఫ్రై చేసి ఆఫ్ చేసి పెట్టేస్తే కొద్దిగా ఆరిన తర్వాత మనం మిక్సీకి వేసుకుంటే చట్నీ రెడీ అయిపోతుంది. ఇక్కడైతే ఇది ఆరే లోపల దోశ పోసేద్దామని దోశ పెనం అయితే పెట్టాను. ఇది ఆల్రెడీ తిప్పుతూ ఉన్నాను అప్పుడప్పుడు, ఇంకా ఆరుతుంది కదా ఫాస్ట్గా అని. ఇక్కడైతే దోశ పెనం పెట్టేశానండి. దోశ పోయడానికి వెయిట్ చేస్తున్నారు మా పిల్లలు, మా ఆయన. లేట్ అయిపోయింది ఈరోజు అని. ఆ చట్నీ ఆరేలోపు దోశ పోసేస్తామని దోశ పోస్తున్నాను. వేడివేడిగా మిక్సీకి వేయకూడదు కదా, అందుకని. పాపకైతే ఇక్కడ నేను వేడినీళ్ళు కాంచిస్తానండి. ఇక్కడ బెంగళూరులో క్లైమేట్ సరిలేదు, అందుకైతే నేను ప్రతిరోజు పాపకి వేడినీళ్ళు కాంచిచ్చి ఫ్లాస్క్ పోస్తానన్నమాట. పాప ఆఫ్టర్నూన్ టైంలో 11 అలా లంచ్ పెడతారండి. పాప తినడం స్లోగా తింటుంది, అది కాకుండా ఆమెకి అలవాట్లేదు తినడం. మా వాళ్ళ నాన్నని తినిపిస్తారు, అందుకని అక్కడ రిటర్న్ తెస్తూ ఉంది పాప రైస్. అందుకని నేను స్నాక్స్ అయితే పెట్టి పంపిస్తానండి. ఇక్కడే తినిపించి స్నాక్స్ పెట్టి పంపిస్తాము. వాళ్ళందరూ లంచ్ చేసేటప్పుడు అందరూ తేరు, ఏదో ఒక 10-20 మెంబర్స్ ఉంటే ఒక 15 మెంబర్స్ లంచ్ తెస్తారు, 5 మెంబర్స్ స్నాక్స్ తీసుకొస్తారు. మన్వితకు కూడా నేను స్నాక్స్ అయితే పంపిస్తానండి. ఆమె అదే కావాలంటుంది, లంచ్ తినడానికి ఆమెకు చేత రాదు. సో స్నాక్స్ అయితే తినేస్తుంది, అందుకని నేనైతే యాపిల్ కట్ చేసి బాక్స్ పెడుతున్నానండి. ఇంకా నేను పాపనైతే రెడీ చేయాలి.
మా కిచెన్లోకి వెంటిలేషన్ అయితే చాలా 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 బాగా వస్తుందండి. ఏమి ఇబ్బంది లేదు. వెంటిలేషన్ విండోస్కి కానీ హాల్లోకి కానీ కిచెన్లో కానీ చాలా బాగా వస్తుంది. బాత్రూమ్ కూడా బాగా వస్తుంది. ఒక బెడ్రూమ్కి తప్ప మిగతా అన్ని చోట్ల మాకు వెంటిలేషన్ బాగా వస్తుందండి ఇంట్లో. భయపడాలి, పిల్లలు భయపడాలి, భార్య భయపడాలి, భయపడి అడిగిన పరిస్థితి కూడా వాళ్ళిద్దరు. ఇక్కడైతే మన్వితాకి లోషన్ అప్లై ఇక్కడ చలికాలం అని చెప్పాను కదా, చేతులు పగులుతాయని ముందుగానే నేను లోషన్ అయితే అప్లై చేస్తున్నాను ఫేస్కి, హ్యాండ్స్కి, లెగ్స్కి. అన్నం తినాలి అంటే ఫస్ట్ ఫోన్ అన్న ఇవ్వాలి, లేకుంటే టీవీ అనే పెట్టాలండి. చాలా అల్లరైపోయింది మన్విత. కొంచెం చేంజ్ చేయాలి ఆమె ఎలాగా అనేసి ఆలోచిస్తున్నాను. మీకు ఎవరికైనా సజెషన్స్ తెలుసుంటే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. యాక్చువల్గా ఈరోజు మన్వితకు ఆయిల్ పెడదాం అనుకున్నాను. చలికి ఆయిల్, కోకోనట్ ఆయిల్ చాలా గట్టిగా అయిపోయిందండి. ఇంకా ఎండలో పెట్టి దాన్ని కరిగించి లేట్ అవుతుంది కదా అనేసి నేనైతే అట్లనే జడ వేసి పంపించేసాను మన్వితకి. రేపైతే పెట్టాలండి మన్వితకి ఆయిల్. ఓకే అండి, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడితో నా వీడియో కంప్లీట్ చేస్తున్నానండి. బాయ్. మన్విత వాళ్ళ డాడీ వాళ్ళిద్దరైతే మన్విత మా ఆయన స్కూల్కి తీసుకెళ్తాడు, అలాగే మా ఆయన డ్యూటీకి వెళ్తాడండి. మోహిత్ సాయి బాయ్ చెప్తున్నాడు అనమాట వాళ్ళిద్దరికి. మా ఆయన దానికోసం వెయిట్ చేస్తున్నాడు, బాయ్ చెప్పమని చెప్పి. ఓకే అండి, నా వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.